మహాభారతంలో అత్యంత ధర్మాత్ముడు, ప్రతిజ్ఞకు ప్రాణం పెట్టిన మహానుభావుడు ఎవరో తెలుసా? ఆయన భీష్మ మహారాజు. గంగాదేవి మరియు శంతన మహారాజుకు జన్మించిన దేవవ్రతుడు తరువాత భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు. తండ్రి కోరిక కోసం దేవవ్రతుడు జీవితాంతం వివాహం చేయనని, సింహాసనం వదులుకుంటానని ఘోర ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞతో ఆయన భీష్ముడు అయ్యాడు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కౌరవుల పక్షాన పోరాడినా ధర్మం మాత్రం ఎప్పుడూ వదలలేదు. అయినా మరణాన్ని కూడా తన ఇష్టానుసారం ఎంచుకునే వరం ఉన్న భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు జీవించాడు. చివరగా ధర్మం, రాజనీతి, జీవన విలువలు గురించి పాండవులకు ఉపదేశమిచ్చాడు. అవును మహారాజా, నా కర్తవ్యం నాకు బాగా అర్థమైంది. భీష్ముడు మనకు నేర్పింది ప్రతిజ్ఞ, ధర్మం, త్యాగం ఎంత గొప్పవో.